దిస్ ఈజ్ రామ్ తిరుపతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మణుగూరు. ఈరోజు మనం చెప్పుకునే పాఠం పరిసమాప్తిలో స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి. అంటే స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి అంటే కోర్టు జోక్యం లేకుండా కంపెనీ సభ్యులు రుణదాతలు కానీ స్వచ్ఛందంగా కంపెనీని పరిసమాప్తికి పూనుకోవడాన్ని ఏమంటారంటే స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి అంటే సభ్యులు కానీ రుణదాతలు కానీ తమంతట తాముగా స్వేచ్ఛగా కోర్టుకు పోకుండా కంపెనీ పరిసమాప్తి గావించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పరిసమాప్తి చెందాలండి అంటే ఈ ప్రక్రియలో అవసరమైనటువంటి ఆదేశాలను కోరుతూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సాధారణ తీర్మానం ఆమోదిస్తూ, రెండోదేమో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తూ. అంటే సాధారణ తీర్మానం అంటే నియమావళిలో నిర్దేశించినటువంటి కంపెనీ మనుగడ కాలపరిమితి పూర్తయినప్పుడు కానీ, నియమావళి జరగాలని పేర్కొన్న సంఘటన జరిగినప్పుడు కానీ, లేదా కంపెనీ సాధారణ సమావేశంలో సాధారణ తీర్మానాన్ని ఆమోదించినప్పుడు కానీ. అంటే సాధారణంగా తీర్మానం ఆమోదిస్తూ అంటే నియమావళిలో కానీ లేకపోతే నియమావళిలో జరగాలన్న పేర్కొన్న సంఘటన జరిగినప్పుడు కానీ, లేదా కంపెనీ సాధారణ సమావేశం తీర్మానం అనేది ఆమోదించవచ్చు. రెండోది ప్రత్యేక తీర్మానం ఆమోదం. అంటే ఎటువంటి కారణాలు చెప్పకుండానే స్వచ్ఛందంగా కంపెనీని పరిసమాప్తి చేయాలని ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేది జరుగుతుంది. అయితే ఈ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో మనం ఏం చేస్తామంటే ప్రారంభం కావటానికి మనకి అనేక రకమైనటువంటి దశలు ఉన్నాయి. అంటే స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి ఫలితాలు మనకి అనేక రకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే నెంబర్ 1 కంపెనీ వాదాపై ప్రభావం, రెండోది లిక్విడేటర్ నియామకం కాగానే డైరెక్టర్ల బోర్డు, నెక్స్ట్ డైరెక్టర్ల బోర్డు అధికారం అదృశ్యం, ఆస్తుల పంపిణీ రద్దును ప్రకటించడం, వాటాల బదిలీ నివారణ, ఉద్యోగులను విడుదల చేయడం. నెంబర్ 1 కంపెనీ వాద అంటే సెక్షన్ 309. అంటే అర్థం ఏంటంటే పరిసమాప్తి ప్రారంభం కాగానే కంపెనీ వ్యాపారం నిలిచిపోతుంది. అంటే కంపెనీ వాదాలు ఏంటంటే వ్యాపారం అనేది నిలిచిపోతుంది. అయితే వ్యాపారం కొనసాగించడం పరిసమాప్తి ప్రక్రియకు ప్రజాయోగకరమని భావించినట్లయితే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అంటే ఇక్కడ ఏముంటుంది, ఎప్పుడైతే పరిసమాప్తి ప్రారంభం కాగానే వ్యాపార వ్యవహారాలన్నీ నిలిచిపోయే అవకాశం ఏర్పడుతుంది. అయితే వ్యాపార కొనసాగించాలని దృష్టిలో పెడితే అంటే ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. కానీ అంటే కంపెనీ హోదా అధికారాలు కంపెనీ రద్దయ్యేంత వరకు ఉంటాయి. ఎప్పుడైనా సరే కంపెనీ హోదా కానీ అధికారాలు కానీ కంపెనీ రద్దయ్యే వరకు ఉంటాయి. కాబట్టి కంపెనీ హోదా ప్రభావం ఎలా ఉంటుంది అంటే కంపెనీని మూసేయచ్చు. లేని సందర్భంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే కంపెనీలో వస్తు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం అనేది కనబడుతూ ఉంటుంది. రెండోది ఏమనుకున్నాం మనం, లిక్విడేటర్ నియామకం కాగానే ఏమన్నాడు డైరెక్టర్ల బోర్డు అదృశ్యమవుతుంది. ఇదొకటి గుర్తెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే లిక్విడేటర్ నియమించబడ్డాడు అంటే లిక్విడేటర్ నియమం కాగానే ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే అధికార బోర్డు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ వాళ్ళ యొక్క అధికారం ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా అదృశ్యమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణ సమావేశంలో కంపెనీ సభ్యుల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో లిక్విడేటర్ కానీ రుణదాతలకు స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో రుణదాతల డైరెక్టర్ బోర్డుకి అధికారాలు కొనసాగించవచ్చు. అంటే ఎలాగంటే సాధారణ సమావేశంలో మాత్రమే సభ్యుల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో లిక్విడేటర్ రుణదాతలు స్వేచ్ఛాపూర్వక సమాప్తిలో రుణదాతల డైరెక్టర్ల బోర్డు అధికారంలో కొనసాగించవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే లిక్విడేటర్ నియమించాము అంటే మిగతా డైరెక్టర్లు కానీ హక్కుదారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అధికారాలు కూడా రద్దు అయిపోయే అవకాశం అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఆస్తుల పంపిణీ.
అంటే ఇవన్నీ స్వేచ్ఛాపర పరిసమాప్తి ప్రారంభమైనబట్టే జరిగాను సార్. అంటే కంపెనీల చట్ట ప్రకారం అంటే పరిసమాప్తిలో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే పరిసమాప్తి చెందామో పరిసమాప్తిలో ఆస్తుల అమ్మగా వసూలయ్యే మొత్తం నుండి ఏం చేస్తుంటే ముందుగా ఆధిక్య వాటాలు చెల్లిస్తారు. ఆ పైన ఎవరికైతే ఈ అప్పులు ఎవరు కావాలో వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం చెల్లిస్తారు. అంటే నియమాల ప్రకారం అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆధిక్య వాటాదారులకి, తర్వాత ఏమో మిగతా ఎవరికైతే అప్పులు ఉన్నామో ఆ అనుచిత అప్పులు ఉన్న నిష్పత్తిలో వాళ్ళందరికీ కూడా అప్పులు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఏం చేస్తారంటే అధికారులు మిగిలిన మొత్తాన్ని వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి పంపిణీ చేస్తారు. అంటే ఎవరికైనా బాకీ ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళకి డైరెక్టర్లకు ఎవరికైనా బాకీ ఉన్నారా, సభ్యులకి ఎవరికైనా బాకీ ఉన్నారా అని ఆ మిగులు మొత్తాన్ని అందరికీ పంపిణీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే లిక్విడేటర్ ఆస్తులను అప్పులను గ్యాదర్ చేసుకుని చెల్లించవలసిన అప్పుదారులకు అందరికీ చెల్లించగా మిగిలిన మొత్తం ఏమన్నా ఉన్నట్లయితే వాటిని మొత్తాన్ని చేస్తారంటే సభ్యులకు హక్కుల ప్రకారం వాళ్ళ యొక్క ఆసక్తుల ప్రకారం పంచటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రద్దును ప్రకటించడం. అంటే కంపెనీ పేరుతో కంపెనీ కానీ లేకపోతే కంపెనీ తరఫున లిక్విడేటర్ ఆస్తులు రిసీవర్ లేదా మేనేజర్ కానీ జారీ చేసిన ఇన్వాయిస్ కానీ సరుకుల ఆర్డర్లు కానీ వ్యాపార లేఖతో కంపెనీ పరిసమాప్తి అవుతున్నట్లు తెలిపే రద్దు ప్రకటన జత చేయాలి. అంటే ఎప్పుడైతే లిక్విడేటర్ రద్దును ప్రకటించే ముందు అంటే ఏం చేయాలి, కంపెనీ పేరుతోనే ఏ కంపెనీ పేరుతో మన కంపెనీ పేరుతో ఏ ఉన్నా మన డైరెక్టర్లు కానీ మనం జారీ చేసే ఇన్వాయిస్లు కానీ సరుకు ఆర్డర్లు కానీ వ్యాపార లెక్కలు కానీ రద్దు అయిపోయినవి అనే రద్దుని ప్రకటించాలి. అంటే ఇది కాకుండా వాటాల బదిలీ నివారణ. అంటే వాటాల బదిలీ నివారణ అంటే అర్థం ఏంటి, స్వేచ్ఛాపర పరిసమాప్తులు మనం ఏం చేస్తాం, లిక్విడేటర్ నియామకం కాగానే వాటాలన్నీ కూడా అంటే కంపెనీలు ఎలాంటి వాటాలు బదిలీ చేయడానికి అవకాశం లేదు. అంటే కొనుగోలు కానీ అమ్మకాలు కానీ వాటాల బదిలీ కానీ వాటాల అమ్మకం కానీ ఏమీ చేయడానికి అవకాశం లేదు. సభ్యుల స్థితిలో కూడా ఎలాంటి మార్పు ఏర్పడకూడదు. అంటే ఎంతమంది అయితే ఇంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. అంటే పరిసమాప్తి చర్య వలన చేపట్టినటువంటి వాటాల బదిలీ చేస్తే అది చెల్లటానికి అవకాశం అనేది లేదు. అంటే వాటాల బదిలీ నివారణ అనేది జరుగుతుంది. అలానే ఉద్యోగులను విడుదల చేయడం. అంటే ఉద్యోగులు విడుదల చేయటం అంటే కంపెనీ పరిసమాప్తికై తీర్మానం కాగానే సంస్థ ఉద్యోగులను విడుదల చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే పదవీ కాలం ముగియటానికి ముందే వారిని సేవలను రద్దు చేసేందుకు ఉద్యోగులు కంపెనీ నుండి నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అంటే ఎలాగా అంటే కంపెనీలో ఉద్యోగులు మీరు కంపెనీని మూసేస్తున్నామండి, మీకు కావాల్సిన ఎంతైతే డబ్బులు రావాలో వాటికి మీరు క్లెయిమ్ చేసుకోండి అంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళని నెంబర్ 1 అంటే అందులో కంపెనీ అంటే కంపెనీ యొక్క ఉద్యోగుల విడుదలలో మళ్ళీ 2 రకాలుగా చూపుతాడు. కంపెనీ పునర్నిర్మాణం కొరకు పరిశ్రమ చెందినట్లయితే లేకపోతే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా వ్యాపారాన్ని లిక్విడేటర్ కొనసాగించినట్లయితే అంటే ఈ 2 రకాలలో కూడా కంపెనీని ఉద్యోగస్తులు విడుదల చేయడానికి అంటే ఉద్యోగుల సంస్థ నుండి పంపవలసిన కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఉద్యోగులు పంపవలసిన అవసరం లేదు. ఇప్పుడు కంపెనీ పునర్నిర్మాణం కొరకు పరిశ్రమ చెందినట్లయితే అప్పుడు ఉద్యోగులను విడుదల చేయాల్సిన పని లేదు. అయితే కంపెనీ ప్రయోజనాల దిశ వ్యాపారాన్ని లిక్విడేటర్ కొనసాగించినట్లయితే ఉద్యోగులను విడుదల చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒకవేళ ఈ 2 చేయకపోతే ఉద్యోగులను విడుదల చేసే అవకాశం అనేది కలిగి ఉంటుంది. అంటే స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి ఫలితాలలో మనం ఏమనుకున్నాము, నెంబర్ 1 ఏమో కంపెనీ హోదాపై ప్రభావం ఉంటుంది. రెండోదేమో లిక్విడేటర్ నియామకం కాగానే డైరెక్టర్ల బోర్డు అధికారాలు అదృశ్యమవుతాయి. మూడోదేమో ఆస్తుల పంపిణీ చేయాలి, రద్దును ప్రకటించాలి, వాటాల బదిలీ నివారించాలి, ఉద్యోగులను విడుదల. అంటే పరిసమాప్తి స్వేచ్ఛాపూర్వక ప్రారంభం కాగానే ఏర్పడే ఫలితాలు ఇవి ఉంటుంది. అయితే ఈ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తులు అంటే స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తులు మళ్ళీ 2 రకాలుగా చూపుతారు. ఏంటి, ఒకటి సభ్యుల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, రెండోదేమో రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి. అంటే సభ్యులందరూ అంటే కంపెనీలో ఉన్న వాటాదారులందరూ కూడా అందరూ కూడా అంటే కంపెనీ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందాలంటే డైరెక్టర్ బోర్డు సమావేశాల్లో అత్యధిక సంఖ్యాకులైన డైరెక్టర్లు కంపెనీ గల అప్పులు తీర్చే శక్తిని గురించి ప్రకటించాలి.
ఏమని, బాబు మన ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తీర్చే స్థితిలో లేము. అలాంటి సందర్భాలు అంటే అప్పుడు సభ్యుల స్వేచ్ఛాపూర్వక సమాప్తిలో ఇలా డైరెక్టర్ అనేవాడు ప్రకటించాలి. అందులో నెంబర్ 1 మనకి ఏముంటుంది, అప్పు తీర్చే ప్రకటన. అంటే స్వేచ్ఛాపూర్వక సమాప్తిలో నెంబర్ 1 ఏంటంటే అప్పులు తీర్చే ప్రకటన. అంటే అర్థం ఏంటి, సెక్షన్ 305 ప్రకారం కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు ఏం చేస్తుందంటే కంపెనీ అప్పులు ఏమీ లేవని, ఒకవేళ అప్పులు ఉన్న వాటిని పరిసమాప్తి వ్యవహారాలు ప్రారంభమైన తేదీ నుండి 3 సంవత్సరాల లోపుగా తీర్చగలిగే శక్తి ఉన్నదని ప్రకటన చేయాలి. అయితే డైరెక్టర్ల బోర్డు చేసే ఈ ప్రకటన ప్రమాణపత్రం ద్వారా చేయవలసి ఉంటుంది. అది ఎలాగా, నెంబర్ 1 ఏంటంటే డైరెక్టర్ల బోర్డు అప్పు తీర్చే శక్తి ప్రకటించడానికి 5 వారాల ముందుగానే కంపెనీ పరిసమాప్తికై తీసుకున్న తీర్మానం ప్రతి కంపెనీ రిజిస్ట్రార్కు ప్రకటన ముందుగానే సమర్పించవలసి ఉంటుంది. అంటే ప్రతి కంపెనీ అంటే కంపెనీ బోర్డు అప్పు తీర్చడానికి 5 వారాల ముందుగానే పరిసమాప్తి తీర్మానాన్ని ముందుగా మనం ప్రకటించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం అంటే అప్పు తీర్చే ప్రకటనలో గత సంవత్సరం ఆర్థిక ఖాతాలు ఆడిట్ చేసి ఎప్పుడైతే ఆడిట్ చేసామో ఆ తేదీ నుండి ప్రకటన ఇచ్చే తేదీ వరకు కంపెనీ యొక్క లాభ నష్టాలు కానీ ఆస్తప్పులు పెట్టి కానీ ధృవీకరిస్తూ ఆడిటర్ ప్రకటనలో చేయాలి. ఒకవేళ ఈ 2 కానీ డైరెక్టర్లు కానీ ఏమైనా నిర్లక్ష్యం చేస్తే, అంటే 2 కానీ అంటే ఒకటేమో డైరెక్టర్ల బోర్డు అప్పు తీర్చే శక్తిని 5 వారాల ముందుగానే పరిసమాప్తికి మీటింగ్లో పెట్టాలి. అలానే ఆడిట్ నివేదికను ధృవీకరిస్తూ ఆడిటర్ ఇచ్చిన ధృవీకరణను ఆస్తులు పెట్టుకుని లాభ నష్టాల ఖాతాను ప్రకటనలో జతపరచాలి. ఇలాంటి ఈ 2 స్థితులను ఏ డైరెక్టర్ అయినా నిర్లక్ష్యం చేస్తే, అంటే కంపెనీ అప్పు తీర్చే శక్తి ప్రకటన చేసినట్లయితే బాధ్యుడైన డైరెక్టరు కనీసం 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించుతుంది, మరియు 50,000 నుండి 3 లక్షల వరకు జరిమానా విధించు. కొన్ని సందర్భాలలో 2 విధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అంటే అప్పు తీర్చడానికి ఈ యొక్క సోర్సెస్ ఉన్నాయని డైరెక్టర్ అనేవాడు మనకి సమావేశాల్లో కానీ లేకపోతే ఆడిటర్ ఇచ్చిన హస్తాలు పెట్టిన ఆధారంగా కానీ ప్రజలకు తెలియజేయాలి. అయితే సభ్యుల యొక్క స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో అసలు సభ్యుల స్వేచ్ఛాపూర్వక నిబంధన అయింది. అంటే మనకి కంపెనీల చట్టం 310 నుండి 313/18 వరకు, అంటే కంపెనీల చట్టంలోని సెక్షన్ 310 నుండి 318లో పొందుపరిచినట్టుగా అయితే ప్రతి డైరెక్టర్ల బోర్డు అప్పు తీర్చే శక్తి గురించి ఒకటి ప్రకటన ప్రమాణ పత్రం ద్వారా నిరూపించాలి. అంటే సాధారణంగా సమావేశంలో పరిసమాప్తి కొరకు ఏం చేయాలంటే ప్రత్యేక తీర్మానం చేయాలి. అంటే అందరు కూర్చుని సమావేశాలు వాటాదారులు డైరెక్టర్ అందరు కూర్చుని ప్రత్యేక తీర్మానం ఇలాంటి తీర్మానం జరిగిన 14 రోజుల్లోపుగా, అంటే ఏదైతే తీర్మానం పెట్టుకున్నామో ఆ తీర్మానాన్ని 14 రోజుల్లోపుగా మన వార్తాపత్రికల్లో కానీ అఫీషియల్ గెజిటెడ్గా ప్రకటించాలి. ఈ తీర్మానం చేయడానికి రిజిస్ట్రార్కు మనం దాఖలు చేయాలి. సభ్యుల స్వేచ్ఛాపూర్వక సమాప్తికి మనం అనేక రకమైన నిబంధనలను రూపొందించుకోవటం జరిగింది. అందులో నెంబర్ 1 అంటే ఎప్పుడైతే సభ్యులందరూ స్వేచ్ఛాపూర్వక సమాప్తి నిబంధనలు మనం పరిచినామో ఆ నిబంధనలు ఏంటంటే నెంబర్ 1 డైరెక్టర్ల బోర్డు నియామకము, 2 లిక్విడేటర్ స్థానం భర్తీ, 3 లిక్విడేటర్ నియామక నోటీసు, బోర్డు అధికారాలు, రుణదాతల సమావేశం ఏర్పాటు, సాధారణ సమావేశం, అంతిమ సమావేశం, కంపెనీ దివాలాకు సంబంధించిన సమావేశం. అంటే ఎప్పుడైతే సభ్యులందరూ కూడా మనం స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నామో 14 రోజుల ముందుగానే మనం వార్తా ప్రకటన ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి నిబంధనల నెంబర్ 1 ఏంటంటే లిక్విడేటర్ నియామకం. అంటే కంపెనీ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చెయ్యాలంటే అంటే కంపెనీ పరిసమాప్తి వ్యవహారాలు నిర్వచించడానికి కానీ ఏం చేస్తామంటే కంపెనీ సాధారణ సమావేశంలో ఒక లిక్విడేటర్ నియమించవలసి ఉంటుంది. అంటే ఈ సమావేశాలు ఏం చేస్తాడు, లిక్విడేటర్ చెల్లించవలసిన పారితోషికాన్ని కూడా నిర్ణయిస్తారు. అంటే లిక్విడేటర్కి పారితోషికం ఎంత ఇవ్వాలి, లేకపోతే
అతనికి ఇంకేతర ఏమైనా సదుపాయాలు మనం కలుగు చేయాలా, అన్నీ కూడా ఈ సాధారణ సమావేశంలో అయితే ఈ ఈ సాధారణ సమావేశంలో నిర్ణీతమైన పారితోషికాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ముందుగా మన సమావేశంలో ఎంతైతే అతనికి మనం జీతంగా కానీ లేకపోతే కమిషన్గా కానీ ఇవ్వదలుచుకున్నామో ఆ పారితోషికాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ పారితోషికాన్ని నిర్ణయించిన లిక్విడేటరు తన పదవీ కాలం బాధ్యతను అంటే పారితోషికాన్ని ఎప్పుడైతే నిర్ణయించినదే, అంటే ఇంత జీతం ఇస్తాను దాన్ని ఒప్పుకోందే లిక్విడేటర్ తన బాధ్యతలను ప్రారంభించడానికి అవకాశం లేదు. అయితే లిక్విడేటరు ఏమంటాడు దాన్ని నోటీస్ ఇచ్చిన, అంటే రిజిస్ట్రార్ నియామకం 10 రోజుల లోపల పంపాలి. అంటే ఫలానా వాడు మీరు మా కంపెనీకి లిక్విడేటర్గా ఉంటారండి, మీకు ఇంత జీతం ఇస్తాం, మీకు ఇంత ఖర్చులు ఇస్తాం అని చెప్తే, ఎప్పుడైతే లిక్విడేటర్కి వెళ్ళిందో దీనికి 10 రోజుల్లోపుగా రిజిస్ట్రార్ నియామక పత్రం అనేది జరగాలి. అంటే ఒక లిక్విడేటర్ నియామకం జరగాలి అంటే సాధారణ సమావేశంలో లిక్విడేటర్ని నియమిస్తాం. ఈ లిక్విడేటర్ యొక్క పారితోషికం కానీ అతనికి ఇచ్చే వ్యయభత్యాలు కానీ అన్నీ కూడా ఇందులోనే నిర్ణయించబడతాయి. ఈ లిక్విడేటరు ఎప్పుడైతే దీనికి ఒప్పుకుంటాడో అప్పుడే తన యొక్క బాధ్యతలను స్వీకరించాలి. ఒప్పుకోకుండా బాధ్యతలను అనేది స్వీకరించకూడదు. రెండోది లిక్విడేటర్ స్థానం భర్తీ. అంటే లిక్విడేటర్ స్థానం భర్తీ అంటే కంపెనీ నియామకం చేసిన లిక్విడేటర్ ఒకవేళ మరణించినా లేదా అనివార్య కారణాల వల్ల ఇటన దీర్ఘకాలంలో ఊరెళ్ళినా లేదా రాజీనామా చేసినా, అయితే ఒకవేళ ఇతర కారణాల వల్ల ఖాళీ ఏర్పడితే ఆ స్థానంలో సాధారణ సమావేశంలో భర్తీ చేయవలసి ఉంటుంది. అంటే ఆ స్థానంలో కొత్త లిక్విడేటర్ని పెట్టాలంటే మళ్ళీ సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో కొత్త లిక్విడేటర్ని భర్తీ చేయాలి. అయితే ఇతను ఏం చేస్తాడంటే కంపెనీ ఒత్తుదాడైనా ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే కంపెనీ మనం ఇంకో లిక్విడేటర్లు ఇంతకుముందు అనుకున్నాం అందులో ఏ లిక్విడేటర్నైనా సరే సాధారణ సమావేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక లిక్విడేటర్ స్థానంలో ఇంకొక లిక్విడేటర్ని భర్తీ చేసుకోవాలంటే అతను చనిపోయి మరణించన్నా ఉండాలి, లేదా అతను రాజీనామా చేసి ఉండాలి, ఇతర కారణాల వల్ల ఆ పదవి ఖాళీ అయినట్లయితేనే లిక్విడేటర్ని మళ్ళీ కొత్తగా లిక్విడేటర్ని నియమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే లిక్విడేటర్ స్థానం అనేది భర్తీ అవుతుంది. రెండోది, అసలు లిక్విడేటర్ నియామకానికి ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? లిక్విడేటర్ నియామకం జరిగిన 15 రోజుల్లోపుగా రిజిస్ట్రార్కి ఏం చేయాలంటే ఈ విషయాన్ని సంబంధించిన నోటీస్ అందించాలి. లిక్విడేటర్ ఎవరికి? రిజిస్ట్రార్. అంటే లిక్విడేటర్ స్థానాల ఖాళీ వివరాలు, అంటే తిరిగి నియామకం జరిగిన లిక్విడేటర్ పేరు అతను రిజిస్ట్రార్ తెలియపరచాలి. రిజిస్ట్రార్ సమాచారాన్ని నిర్ణీత కాలంలో తెలియపరిచినట్లయితే, అంటే ఒకవేళ తెలియపరచకపోయినట్లయితే మనకి రోజుకు 1000 రూపాయలు చొప్పున జరిమానా. అంటే ఎప్పుడైతే లిక్విడేటర్ని మనం నియమించుకున్నామో ఆ లిక్విడేటర్ యొక్క చిరునామా పూర్తి వివరాలు రిజిస్ట్రార్కి తెలియచేయాలి. అంటే పలానా మేము కంపెనీ ఇచ్చాపూర్వక లిక్విడేషన్ అవుతున్నాం, మా సభ్యులందరూ స్వేచ్ఛాపూర్వక పరిశ్రమ చెబుతున్నారు కాబట్టి మేము పలానా అతన్ని మా కంపెనీ లిక్విడేటర్గా నియమించుకున్నామని రిజిస్ట్రార్కి తెలియచేయాలి. నెక్స్ట్, బోర్డు అధికారం. అంటే లిక్విడేటర్ని నియమించగానే బోర్డు అధికారాలన్నీ కూడా ఏమవుతాయంటే అదృశ్యమైపోయి, అంటే ఎవరికి ఏ అధికారాలు ఉండటానికి అవకాశం అనేది ఉండదు. అంటే మేనేజింగ్ డైరెక్టర్, పూర్తి కాలం డైరెక్టర్ కానీ లేకపోతే మేనేజింగ్ అధికారాలు కానీ లిక్విడేటర్ నియామకంతో రద్దు అయ్యే అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే లిక్విడేటరు అంటే ఎప్పుడైతే ఈ డైరెక్టర్కి వీళ్ళందరికీ ఉన్న అధికారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా లిక్విడేటర్కి చెందుతాయి. అంటే తమ అనుమతి ఇచ్చినట్లయితేనే బోర్డు అంత మేరకే వ్యవహరించవచ్చు. అంటే లిక్విడేటర్ ఒక అనుమతి ఇస్తే, అంటే లిక్విడేటర్ అనుమతితో మాత్రమే ఏమైనా డైరెక్టర్లు తమ అనుమతి ఇచ్చినట్లయితే అంటే బోర్డు అంతవరకే వ్యవహరిస్తుంది. అంటే లిక్విడేటర్ కూడా మనం అన్ని ఆజ్ఞలు కొంతవరకు మాత్రమే ఇస్తాం, అన్ని ఇస్తే మళ్ళీ రేపొద్దున అంటే ఆస్తులు వసూలు చేయటం, ఆ అప్పులు ఎంత ఉందో లెక్కించడం, ఇలాంటి అధికారాలు మాత్రం స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తం అందరూ ఒప్పుకున్నారు కాబట్టి లిక్విడేటర్కి కొన్ని హక్కులు అధికారాలు కూడా జారీ చేసిన పరిస్థితి. అలాంటప్పుడు బోర్డు అధికారాలు కానీ ఇతరత్ర డైరెక్టర్ల అధికారాలు కానీ అన్నీ కూడా అదృశ్యమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలానే నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? రుణదాతల సమావేశం. బాగా గుర్తెచ్చుకోండి, కంపెనీ
అప్పు తీర్చే ప్రకటన జారీ చేసే నిర్ణీత కాలంలోపుగా కంపెనీ పూర్తిగా అప్పులు తీర్చలేదని లిక్విడేటర్ భావించినప్పుడు, అంటే కంపెనీ అప్పు అంటే మనకేమో ఆస్తులు ఎక్కువ తక్కువనే, అప్పులేమో ఎక్కువను, అప్పులు తీర్చలేదని లిక్విడేటర్ భావించినప్పుడు కంపెనీ దివాలా తీసినప్పుడు వెంటనే లిక్విడేటర్ ఏంటంటే రుణదాతల సమావేశం ఏర్పాటు చేయాలి. అంటే లిక్విడేటర్ని ఎప్పుడైతే మనం నియమించుకున్నామో లిక్విడేటర్ ఏం చేస్తారంటే, బాబు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు తీర్చే స్థితులు లేవు, అలాంటప్పుడు ఏం చేయాలా, రుణదాతలందరినీ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో రుణదాతలకు ఏం చేయాలంటే కంపెనీ ఆస్తులు అప్పుల వివరాలను నీకులో తెలియపరచాలి. ఏమని, బాబు మీరు ఇలా కంపెనీకి అప్పు పెట్టారు, కంపెనీకి ఆస్తులేమో ఇంతున్నాయి, అప్పులేమో ఇంతున్నాయి, ఈ వివరాలు ఎన్నోయి అని చెప్పి అన్ని సమావేశంలో వాళ్ళకి తెలియచేయాలి. దీనివల్ల ఏం చేస్తుందంటే రుణదాతలు తమ క్లెయిమ్లను కంపెనీలకు తెలియచేయడానికి వీలవుతుంది. అంటే ఏం చేస్తారు, మాకు ఇంత ఇవ్వాలి కదా అని చెప్పడానికి అవకాశం అనేది క్లెయిమ్ చేయడానికి. కంపెనీ దివాలా తీసినప్పుడు కంపెనీ పరిసమాప్తి రుణదాతల స్వేచ్ఛాపూర్వ సమాప్తి అవుతుంది. ఒకవేళ రుణదాతలందరూ కూడా మేము కూడా అవును అప్పు తీర్చలేరు, మేము ఇంకా అప్పులు పెట్టలేము, మాకున్నంత వరకు మాకు క్లెయిమ్ ఇంత ఇవ్వండి ఎంతో కొంత ఇవ్వండి అని అందరూ ఒప్పుకున్నట్లయితే అప్పుడు రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి అవుతుంది. లేని పక్షంలో రుణదాతలు కూడా ఒప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేవాడికి మనం ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు, రేపు పొద్దున 10 మందిలో కూర్చున్నాం అనుకోండి, పెద్ద మనుషులు సమావేశం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే పలానా వాడు నీకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా, వాడు 1000 రూపాయలు కూడా ఇచ్చే స్థితిలో లేడు, వాడి దగ్గర మరి ఎంతో కొంత లేవంటే అప్పుడు ఏమంటాడు, సరే 1000 రూపాయలు కదా నాకు ఒక 500 ఇప్పించండి, లేకపోతే ఒక 600 ఇప్పించండి అన్నాడు అనుకోండి. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, క్లెయిమ్కి ఒప్పుకున్నాడు, దానిని ఏమంటారంటే రుణదాతల స్వేచ్ఛాపూర్వక, అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి కంపెనీని మూసేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సాధారణ సమావేశం. అంటే కంపెనీ పరిసమాప్తి వ్యవహారాలు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగినట్లయితే, అంటే ప్రతి సంవత్సరాంతాన లిక్విడేటర్ కంపెనీ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో లిక్విడేటర్ ఏం చేస్తారంటే జరిగిన పరిసమాప్తి వ్యవహారాలను సభ్యుల ముందు వారి పరిశీలనకై ఉంచుతాడు. లిక్విడేటర్ ఏం చేస్తాడు, పరిసమాప్తి మొదలైన ప్రతి సంవత్సరాంతాన సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లయితే విఫలమైతే మళ్ళీ 1000 రూపాయలు జరిమానా చెల్లించాడు. అందుకని ఇప్పుడైతే లిక్విడేటర్ అనేవాడు ఉన్నాడు, వీడు ఎప్పుడేం చేస్తాడంటే కంపెనీలో ఆస్తులను అప్పులను సమావేశాన్ని చేస్తాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి, అంటే లిక్విడేటర్ లాంగ్ టైం పడుతుంది కాబట్టి పరిసమాప్తి పెద్ద కంపెనీలకి, అప్పుడు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి సాధారణ సమావేశం ఏర్పాటు చేయాలి. సాధారణ సమావేశం ఏర్పాటు చేసి అంటే సభ్యుల ముందు ఇప్పటి వరకు అతను చేరిన తర్వాత ఏమేం చేశాడు, అసలు ఏమేం సేకరించాడు, అసలు కంపెనీ స్థితిగతులు ఏంటి, కంపెనీ వ్యాపార సైడ్ ఎలా ఉంది, అంటే కంపెనీలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అంటే మీరు చేసిన అప్పులు ఎంత, మీకు తెలియకుండా చేసిన అప్పులు ఎంత, కంపెనీలో ఎక్కడెక్కడ నష్టాలు జరిగినాయి అనే ఏ అంశాన్నైనా, అంటే ప్రతి 6 సంవత్సరానికి ఒకసారి ఒక సాధారణ సమావేశం ఏర్పాటు చేసి చెప్పవలసిన బాధ్యత లిక్విడేటర్కి ఉంది. ఒకవేళ ఇలా మొదలైన ప్రతి సంవత్సరాంతరం ఒకవేళ ఈ సాధారణ సమావేశం ఏర్పాటు చేయకున్నట్లయితే, ఒకవేళ వాటాదారులు కానీ డైరెక్టర్లు కానీ ఎవరిని ఏర్పాటు చేయలేదనుకోండి లిక్విడేటర్ విఫలమైనట్టుగా భావించి ఇంకేం చేస్తారంటే ప్రతిసారి 1000 రూపాయల వరకు శిక్ష విధిస్తారు. అంటే ఎన్ని సమావేశాలు అయితే పెట్టలేదో అన్ని సమావేశాలకి 1000 రూపాయల చొప్పున శిక్ష అర్హుడు అవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకనే ఎప్పుడైతే లిక్విడేటర్ తాను చేసే పనిని, అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే లిక్విడేటర్ నియమించబడ్డాడో తాను చేసే పనిని ఎప్పటికప్పుడు డైరెక్టర్లకి వాటాదారులకి తెలియచేయాలి అని అర్థం. అంతిమ సమావేశం. కంపెనీ పరిసమాప్తి వ్యవహారాలు పూర్తి కాగానే లిక్విడేటర్ ఏం చేస్తారంటే దాన్ని తుది సమావేశం అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎప్పుడైతే అంతిమ సమావేశాన్ని ఏర్పాటు చేశాడో అంటే ఆస్తుల పంపిణీ విధానాన్ని కంపెనీ సభ్యులందరికీ తెలియచేయాలి. అలానే అంతిమ సమావేశానికి సంబంధించిన నోటీసును ప్రకటన ద్వారా తెలియపరచాలి. ఈ ప్రకటన ఎలాగైనా వెళ్ళాలి, ఆన్లైన్ ద్వారా వెళ్తావా, లేకపోతే ఫోన్ ద్వారా వెళ్తుందా, లేకపోతే ఈమెయిల్ ద్వారా వెళ్తుందా, లేకపోతే పేపర్ ద్వారా వెళ్తుందా, ప్రతి ఒక్క వాటాదారుడికి సమావేశం జరిగే స్థలం ఎక్కడ,
ఏ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, సమావేశం ఎక్కడ జరుగుతుంది, అందరికి అంటే రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న పట్టణంలో ప్రతి ప్రాంతంలో కూడా అంటే అందరికి వార్తాపత్రికల ద్వారా కానీ ఇతరత్ర ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్క వాటాదారుడికి అంతిమ సమావేశం గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే లిక్విడేటర్కి ఉంటుంది. లిక్విడేటర్ ఏం చేయాలంటే అందరికీ ఎప్పుడైతే లిక్విడేటర్ కూడా సమావేశంలో ఉన్నట్టు అన్నీ చేసి ప్రతి ఒక్క లెక్కకి వివరణల ద్వారా ఒక పేపర్ మీద తయారు చేయాలి. దాన్ని రిపోర్ట్ అంటాం. అంటే సమావేశం జరగడానికి ముందుగానే రిజిస్ట్రార్కి దాఖలు చేసుకుని అన్ని వ్యవహారాలను క్లుప్తంగా ఉంచి పరసమాప్త లెక్కలను రిజిస్ట్రార్కు ముందుగానే తెలియచేయాలి. ఈ రిజిస్ట్రార్కి తెలియచేసిన తర్వాత అది ఆడిట్ అయిన తర్వాత దాన్ని ఒక నివేదిక రూపంలో తయారు చేసి అందరి వాటాదారునికి సమావేశానికి పిలిచి సమావేశంలో డైరెక్టర్లకి అంటే కంపెనీలో ఎవరికైతే రెస్పాన్స్ ఉందో, కంపెనీలో ఎవరైతే హక్కుదారులు ఉన్నారో అందరికీ ప్రకటించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నకలు కాపీ ఇచ్చి ఆ సమావేశాన్ని తప్పనిసరిగా తుది సమావేశాన్ని కండక్ట్ చేయాలి. అంటే ఈ తుది సమావేశానికి రాగానే ఏం చేస్తుంటే కంపెనీ రద్దు అయినట్టుగా కోర్టు ప్రకటిస్తుంది. అది తుది సమావేశం. అంటే అర్థం ఏంటి, లిక్విడేటర్ ఎప్పుడైతే నియమించబడ్డాడు, లిక్విడేటర్ తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత తుది సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. తుది సమావేశాన్ని ఏర్పాటు చేసే ముందుగా లిక్విడేటర్ ఏం చేస్తాడంటే కంపెనీలో ఏ వ్యక్తికి అయితే సంబంధం ఉందో దాన్ని మనం ఇంతకుముందు శాసనాత్మక సమావేశం అనుకున్నాం. అంటే సమావేశానికి అందరూ హాజరు. ఇదేమో కంపెనీ మనుగడని క్లోజ్ చేయడానికి ఇది లిక్విడేటర్ నియమిస్తాడు. అదేమో డైరెక్టర్. అంటే లిక్విడేటర్ ఏం చేస్తాడు, తుది సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు రిజిస్ట్రార్ని కలుస్తాడు. రిజిస్ట్రార్ కలిసి ఒకసారి కంపెనీ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉంది, కంపెనీ ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, తీర్చలేని అన్యాకాంత యోగ్యతా పత్రాలు ఎంత ఉన్నాయి, అంటే బిల్లు, ప్రామిసరీ చెక్కులు ఇన్ని ఉన్నాయి, కంపెనీ యొక్క రా మెటీరియల్ ఎంత ఉంది, ఫినిష్డ్ గుడ్స్ ఎంత ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఇవన్నీ వివరాలను తెలియచేస్తారు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వాటాదారుడికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కంపెనీ గురించి సమావేశానికి రండి, ఫలానా సమావేశం జరుగుతుంది, ఈ సమావేశం ఫలానా ప్రదేశంలో జరుగుతుంది, అందరూ హాజరవ్వాల్సిందే, తప్పనిసరిగా హాజరవ్వండి అని పేపర్ ప్రకటన ద్వారా కానీ లేకపోతే ఈ మెయిల్స్ ద్వారా కానీ ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగానో వాటాదారుడికి తెలియచేయాలి. వాటాదారుడికి ఆ సమాచారం అందినదని కొన్ని పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టించిన తర్వాత అంటే సమావేశం ఇవన్నీ కూడా సమావేశానికి వారం రోజుల ముందుగానే ప్రతి ఒక్క వాటాదారుడికి తెలియచేయాలి. ఒకవేళ ఇలా తెలియకపోతే అంటే ఏ వాటాదారుడికన్నా సమాచారం తెలియకపోతే ఒకవేళ అతను లిక్విడేటర్కి ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం. అందుకని ఏం చేస్తాడు, ఒక 10 రోజులు ముందుగానే ఒక రసీదు పెట్టుకుని రసీదు తీసుకున్న వాడి సంతకం, ఎవరైతే రసీదు తీసుకున్న వాళ్ళ సంతకం కూడా అందులో పెట్టించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే సభ్యులందరూ సమావేశానికి హాజరవ్వాల్సింది, ఇందులో ఏంటంటే అవసరమైన పద్ధతులు నమోదు చేస్తారు, లెక్కల నివేదికను పరిశీలిస్తారు, తన అధికారుల సాయంతో ఇవన్నిటిని కూడా పర్యవేక్షించి దీనిని కోర్టుకు ఒక నివేదికను కూడా సమర్పిస్తాడు. అంటే రిజిస్ట్రార్కి ఇస్తాడు, వాటాదారులకు ఇస్తాడు, ఇంకోటేమో కోర్టుకు కూడా ఇస్తాడు. అంటే సభ్యులందరూ కూడా కంపెనీ వ్యవహారాలకు ప్రతికూలంగా కానీ నష్టదాయకంగా లేకుండా పరిష్కారమైందని భావించినట్లయితే ఈ నివేదిక సమర్పించిన తేదీ నుండి కంపెనీ రద్దు అయినట్టుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపెనీ వ్యవహారాలు ఏం చేయాలా, సభ్యులు నష్టదాయకంగా పరిష్కరించబడలేదని కోర్టు భావిస్తే ఈ వ్యవహారం తనిఖీ చేయమని అఫీషియల్ లిక్విడేటర్ కోర్టు ద్వారా జారీ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. అందుకని ఈ అఫీషియల్ లిక్విడేటర్ ఏం చేస్తాడు, తుది నివేదిక రాగానే కంపెనీ రద్దు అయినట్టుగా ప్రకటించే అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకనే తుది సమావేశంలో అన్ని అంశాలు కూలంగా క్రోడీకరించబడతాయి. కాబట్టి తుది సమావేశం ఎప్పుడైతే మనం చేసామో ఆల్రెడీ కోర్టుకు ఒక నకలు ఇస్తాం. కాబట్టి కోర్టు కూడా దీనికి సమంజసాన్ని భావించినట్లయితే కోర్టు ఏం చేసిందంటే కంపెనీ రద్దు అయినట్టుగా ప్రకటించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో అంటే లిక్విడేటర్ తుది సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ఒకవేళ విఫలమైతే కంపెనీకి అంటే ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ కంపెనీ దివాలాకు సంబంధించి
అంటే ఎప్పుడైతే మనం స్వేచ్ఛాపర సమాప్తిలో తుది సమావేశాలు ఎప్పుడైతే మనం కోర్టుకు దాఖలు చేసామో అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ దివాలా తీసినప్పుడు అంటే లిక్విడేటర్ వాటాదారులు కానీ రుణదాతలు కానీ సమావేశాలు ఏర్పాటు చేసి కంపెనీ ఆస్తులను అప్పులను వివరాలు తెలియచేయాలి. ఆ సమావేశాన్ని అంతిమ సమావేశం కంపెనీ రద్దుగా పరిగణించడానికి అవకాశం. అప్పుడు కంపెనీ దివాలా తీసింది అంటే ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం, అంటే రుణదాతలకు డబ్బులు చెల్లించే స్థితిలో లేము, వాటాదారులకు డబ్బులు చెల్లించే స్థితిలో లేము, మనం ఎవరికైతే సరుకున్నాం వారికి తీర్చే స్థితిలో లేము అని అందరూ భావించినప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ రద్దు అవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనకి రేపొద్దున ఎగ్జామ్లో ఏమంటాడంటే స్వేచ్ఛాపర సమాప్తి అనగానేమి, స్వేచ్ఛాపర సమాప్తి యొక్క నిబంధనలు రాయండి అంటే స్వేచ్ఛాపర సమాప్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే సభ్యులు ఇచ్ఛాపర సభ్యులు స్వేచ్ఛాపర సమాప్తి, రుణదాతలు స్వేచ్ఛాపర సమాప్తి అని అందులో రాసి నెంబర్ 1 ఏం చేయాలా, నిబంధనలు 1 లిక్విడేటర్ నియామకం, 2 లిక్విడేటర్ స్థానభర్తీ, 3 లిక్విడేటర్ నియామకం నోటీసు, 4 బోర్డు అధికారాలు, రుణదాతల సమావేశం ఏర్పాటు, సాధారణ సమావేశం, అంతిమ సమావేశం, కంపెనీకి దివాలా. అంటే వీటిని రాసి దీన్ని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకోటి 2 అంటే 1 సభ్యుల స్వేచ్ఛాపర సమాప్తి, 2 రుణదాతల స్వేచ్ఛాపర సమాప్తి అంటే క్రెడిటార్స్ వాలంటరీ బైండింగ్. అంటే దీనికి ఏముంటుంది మనకి ఇందాలేమో మనం ఏం చేసాం సభ్యుల స్వేచ్ఛాపూర్వక సమాప్తి చేసుకున్నాం, ఇదేమో రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి. రుణదాతల స్వేచ్ఛాపర సమాప్తులు అంటే సెక్షన్ 306 నుండి ఇందులో 318 వరకు కూడా పొందుపరచడం అనేది జరిగింది. అంటే రుణదాతల స్వేచ్ఛా సమావేశం అంటే ఇందులో రుణదాతల సమావేశం అంటే ఎప్పుడైతే స్వేచ్ఛాపర సమాప్తి నిమిత్తం తీర్మానం చేయడానికి ప్రతిపాదన జరిగిందో అంటే సాధారణ సమావేశం జరిగిన రోజు కానీ మరుసటి రోజు కానీ రుణదాతల సమావేశం అనేది ఏర్పాటు చేయాలి. అంటే కంపెనీ సమావేశంలో ముందు నోటీస్తో పాటు ఏం చేయాలంటే రుణదాతలకు కూడా నోటీస్ అనేది పంపాలి. ఎందుకు పంపాలి, మనకు అప్పు ఇచ్చిన క్లెయిమ్ చేయాల్సిన బాధ్యత ముందు రుణదాతలకు ఉంటుంది కాబట్టి అంటే కంపెనీ రుణదాతల జాబితాను వారికి చెల్లించాల్సిన క్లెయిమ్లను రుణదాతల సమావేశంలో సమర్పించి డైరెక్టర్ల బోర్డు తమలో ఒకరికి ఈ రుణదాతల సమావేశానికి అధ్యక్షత వహించడానికి నియమిస్తుంది. అంటే ఈ రుణదాతల సమావేశంలో ఎవరైనా ఒక్కరు ఉల్లంఘించినా దానికి సభ్యులైన డైరెక్ట్ జరిమానా విధించారు. అంటే రుణదాతలు ప్రతి ఒక్క రుణదాతలు ఎంతమంది ఉన్నారు, కంపెనీకి ఎవరెవరు పెట్టారు, ఇలాంటి అందరినీ సేకరించి వాళ్ళందరినీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే సమావేశంలో రుణదాతలందరూ కూడా వారికి చెల్లించాల్సిన క్లెయిమ్లను కూడా ముందుగానే మనం చెప్పాలి. అంటే బాబు కంపెనీ దివాలా తీసి కంపెనీ మూసేస్తాను, మీకు ఇంత ఇవ్వాలి, ఇంత మాత్రమే ఇవ్వగలము, మీరు ఇంత మాత్రం అని వాళ్ళందరూ ఒప్పుకుంటేనే దాని రుణదాతల స్వేచ్ఛాపూర్వకం అనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో తీర్మానాలు పత్రులు రిజిస్ట్రార్లకు అందజేయడం అంటే రుణదాతల సమావేశం చేసిన తర్వాత నోటీసు రూపంలో తీర్మానం తీసుకున్న తేదీ నుండి 10 రోజుల లోపులో రిజిస్ట్రార్కి ఏం చేయాలంటే కంపెనీ అందచేయాలి. ఈ నిబంధన ఒకవేళ ఉల్లంఘించినట్లయితే 50,000 నుండి 2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అంటే రిజిస్ట్రార్కి ఏం చేస్తుందంటే రుణదాతల సమావేశంలో రుణదాతలందరూ ఒప్పుకున్నారు, ఇదంతా కూడా ఏం చేయాలంటే లిక్విడేటర్ బాధ్యతపైనే ఉంటుంది. అంటే రుణదాతలకి తీర్మానం ఒప్పుకుని రుణదాతల సమావేశం పెడతాం కాబట్టి వీళ్ళందరూ తీర్మానించాం, దాన్ని మనం రెజల్యూషన్స్ అంటాం. ఈ తీర్మానాలన్నింటిని ఒప్పుకున్నట్టుగా వాళ్ళ యొక్క సంతకాలు పెట్టిన తర్వాత దాన్ని రిజిస్ట్రార్కి అందచేయాలి. ఇది 3వది తనిఖీ కమిటీ అంటే లిక్విడేటర్ నియామకం అంటే కంపెనీ పరిశీలించడానికి ఏం చేస్తాడు, అప్పులను కానీ లేకపోతే ఆయా సభ్యుల నియమించడానికి సమావేశంలో లిక్విడేటర్ని అనేది నియమించాలి. అంటే రుణదాతలు సభ్యులు వేరువేరుగా లిక్విడేటర్ నియమిస్తే కొంతమంది ఏం చేస్తారంటే రుణదాతలు వేరేగా లిక్విడేటర్ నియమిస్తారు, సభ్యులందరూ వేరేగా లిక్విడేటర్. అలా కాకుండా రుణదాతలు నియమించిన వ్యక్తే లిక్విడేటర్గా వ్యవహరిస్తారు. బాగా గుర్తుంది, ఎందుకంటే ఎప్పుడైతే అప్పులు ఇచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేసిందే చెల్లుతుంది. అంటే ఈ రుణదాత లిక్విడేటర్ నియమించిన పక్షంలో కంపెనీ నియమించిన వ్యక్తే లిక్విడేటర్గా వ్యవహరిస్తాడు. అయితే కంపెనీ వ్యక్తి ఏ ఒక్క డైరెక్టర్ లేదా సభ్యుడు రుణదాత ద్వారా నియమించబడిన లిక్విడేటర్ పట్ల అసంతృప్తి ఉన్నట్లయితే అంటే లిక్విడేటర్
లిక్విడేటర్ మీద మనకేమైనా అసంతృప్తి ఉన్నట్టయితే అట్టి నియామకం జరిగిన వారం రోజుల్లోగా కోర్టు అర్జీ పెట్టుకోవచ్చు. ఒకవేళ కంపెనీ లిక్విడేటర్ నియమించిన పక్షంలో రుణదాతల ద్వారా నియమించబడిన లిక్విడేటర్ కంపెనీ లిక్విడేటర్గా వ్యవహరిస్తారు. బాగా గుర్తుంచుకోవాలి. లిక్విడేటర్ని కంపెనీ నియమిస్తారు. ఒకవేళ కంపెనీ నియమించకపోతే ఏం చేస్తుంది అంటే రుణదాత నియమిస్తారు. ఒకవేళ రుణదాత నియమించిన లిక్విడేటర్ ఎవరికి నచ్చకపోతే అంటే ఎవరికి నచ్చకపోతే అభ్యంతరాలు ఏమైనా ఉంటుందో వాటిని తెలిసినట్లయితే కోర్టుకు అర్జీ పెట్టుకోవచ్చు. అలాంటి పక్షంలో ఒకవేళ కంపెనీ నిర్ణయించిన వాడు నచ్చకపోతే రుణదాతలు నియమించిన లిక్విడేటర్గా నియమించే అవకాశం అనేది ఉంటుంది. అలానే తనిఖీ కమిటీ నియామకం అంటే రుణదాతల సమావేశం. రుణదాతల అవసరమని భావిస్తే లిక్విడేటర్ నియామకంతో పాటుగా తనిఖీ కమిటీని కూడా నియమించవచ్చు. అంటే ఇందులో 5 సభ్యులు ఉంటారు. అంటే సభ్యులు ఏం చేయాలంటే రుణదాతలు నియమించే అవకాశం ఉంటుంది. ఈ 5 సభ్యులు పెంచడానికి అవకాశం లేదు. ఇందులో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఏకాభిప్రాయం కుదిరితే అంటే లిక్విడేటర్తో పాటుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఏర్పాటు చేసుకోవడానికి రుణదాతలకు అవకాశం ఉన్నది. అలానే లిక్విడేటర్ పారితోషికం కల్లా లిక్విడేటర్ చెల్లించే పారితోషికాన్ని తనిఖీ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే ఈ కమిటీ నియామకం జరిగినట్లయితే లిక్విడేటర్కి చెల్లించే పారితోషికాన్ని ఈ కమిటీయే నిర్ణయిస్తుంది. అంటే పారితోషికం ఎవరు నిర్ణయించకపోయినట్టయితే కోర్టు నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. ఇందాకలేమో ఏమనుకున్నాం మనం, లిక్విడేటర్ పారితోషికాన్ని ఎవరిని ఇస్తారు? సాధారణ సమావేశాల్లో నిర్ణయిస్తారు. ఇక్కడేమో ఒక కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి రుణదాతలు వాళ్ళు నిర్ణయించడానికి అవకాశం. ఒకవేళ వాళ్ళు కూడా నిర్ణయించకపోతే కోర్టు అతడికి పారితోషికాన్ని నిర్ణయించే అవకాశం ఏర్పడుతుంది. అలానే లిక్విడేటర్ నియామకం జరగానేసిందంటే బోర్డు అధికారాలను కూడా ఇక్కడ కూడా ఏమైతే అదృశ్యం అవుతాయి. అంటే తనిఖీ కమిటీ బోర్డు అధికారాలు కట్టబెట్టవచ్చు, లేదా రుణదాతల సాధారణ సమావేశంలో అధికారాలు మంజూరు చేయవచ్చు. అంటే ఎప్పుడైతే ఏం చేస్తారు, ఈ అధికారాలన్నీ కూడా తనిఖీ అధికారులకి లిక్విడేటర్కి వెళ్ళిపోయే అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అయితే సభ్యుల స్వేచ్ఛాపర సమాప్తిలో లిక్విడేటర్ నియామకం కాగానే మనం ఏమనుకున్నాం, మేనేజింగ్ డైరెక్టర్ కానీ పూర్వకాల డైరెక్టర్ కానీ వాళ్ళకి 10 రూపాయలు అదురుతాయి. కానీ రుణదాతల స్వేచ్ఛాపర సమాప్తిలో బోర్డు అధికారాలు ఇక్కడ కూడా ఏమైతే బోర్డు అధికారాలు మాత్రమే అదృశ్యమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలానే లిక్విడేటర్ స్థానాలను భర్తీ చేసి అంటే ఇందాలనుకున్నాం లిక్విడేటర్ రాజీనామాలో కానీ మరణంలో కానీ ఇతర కారణాల వల్ల ఏమన్నా అంటే అతని ప్రదేశంలో రుణదాతలు సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వేరే ఒక లిక్విడేటర్ నియమించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలానే సంవత్సరాంతానే ఇంతకుముందులో అన్నీ కూడా అంటే సభ్యుల స్వేచ్ఛాపర సమాప్తి మాదిరిగానే రుణదాతలు కూడా స్వేచ్ఛాపర సమాప్తిలో అంటే సంవత్సరానికి ఒకసారి అంటే లిక్విడేటర్ నియమించిన తర్వాత లిక్విడేటర్ తనకున్నటువంటి ఆస్తులను అప్పులను గ్యాదర్ చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని చేయాల్సిన పరిస్థితి అనేది. అలానే తుది సమావేశం కూడా ఇందాకలానే తుది సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. అంటే తుది సమావేశం లిక్విడేటర్ ఏం చేస్తాడు, తుది సమావేశం అనేది అంతిమ సమావేశానికి అంటే సమావేశం జరగడానికి వారం రోజుల ముందుగానే అందరు డైరెక్టర్లకి, ఆటాదారులకి, హక్కుదారులకి, కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క సందరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే తుది సమావేశంలో ఇంతకుముందు ఏ విధంగా స్వేచ్ఛాపర సమాప్తి ఉందో రుణదాతల పరిసమాప్తులు కూడా అదే విధంగా లిక్విడేటర్ ఏం చేయాలి, సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి రుణదాతల సమావేశానికి ఆస్తులను అప్పులను మొత్తం గ్యాదర్ చేయాలి, దానికి ఒక నివేదిక తయారు చేయాలి, ప్రతి ఒక్క రుణదాతకు సమావేశంలో రమ్మని అందరికీ తెలియజేసి సమావేశాన్ని అఫీషియల్గా కండక్ట్ చేయాలి. ఒక కాపీని కోర్టు కూడా సమర్పించాలి. ఒకదేమో అందరికీ ప్రతి ఒక్క వాటాదారుడు కూడా ఒక కాపీని సంబంధించి లిక్విడేటర్ తుది సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది తుది సమావేశం. అంటే ఇంతకు ముందులానే స్వేచ్ఛాపర పరిసమాప్తులు ఎలా వస్తామో లిక్విడేటర్ పరిసమాప్తులు కూడా అదే విధంగా మనకు ఉండడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఇది కాకుండా మనకు ఏంటంటే సభ్యులు రుణదాతల స్వేచ్ఛాపర అంటే ఇద్దరూ ఒప్పుకున్నట్టయితే, అంటే సభ్యులు రుణదాతలు అంటే ఎలా ఉండాలి, సభ్యుల స్వేచ్ఛాపర సమాప్తులు ఏం చేయాలంటే అప్పులు తీర్చే శక్తి ప్రకటన చేయాలి.
అంటే అలాంటి ప్రకటన రుణదాతల స్వేచ్ఛాపర సంస్థలో చేయనవసరం లేదు. ఎందుకంటే చేయనవసరం లేదు, సభ్యులైతేనేమో అప్పులు మేము అప్పులు తీర్చే శక్తి లేదని ప్రకటన చేయాలి. అదే రుణదాతలు అయితేనేమో చేయాల్సిన పరిస్థితి అనేది లేదు. అలానే సభ్యులు స్వేచ్ఛాపూర సమాప్తిలో కంపెనీ పరిసమాప్తికి లేక రద్దు సభ్యులకు నియంత్రణ కలిగి ఉండాలి. అలానే రుణదాతలు ప్రత్యక్షంగా వాళ్ళే బాధ్యులు కాబట్టి చేయాల్సిన పని అనేది లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సభ్యులు కానీ రుణదాతలు కానీ స్వేచ్ఛాపూర సమాప్తి చేయాలి అంటే సభ్యులైతేనేమో అప్పులు తీర్చలేమని ప్రకటన చేయాలి. అదే రుణదాతలు అయితేనేమో చేయాల్సిన పరిస్థితి అనేది లేదు. అయితే సభ్యులైతే పరిసమాప్తికి ముందు రద్దుకి నియంత్రణ కలిగి ఉండాలి. అదే రుణదాతలు అయితే ప్రత్యక్షంగా కంపెనీలో పాల్గొనరు కాబట్టి రుణదాతల స్వేచ్ఛాపూర సమాప్తితో దివాలా తీసినట్టుగా మాత్రం ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి అలాగ సభ్యులకి రుణదాతలకి అంటే ఇద్దరు ఒప్పందానికి అంటే ఇద్దరు రుణదాతలకు మధ్య వ్యత్యాసాలు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఘోషించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే సభ్యులు స్వేచ్ఛాపర సంస్థలో తనిఖీ కమిటీ నియామకం ఉండదు. కానీ రుణదాతలు ఏం చేస్తారు, ప్రతి దానికి ఒక తనిఖీ కమిటీ అనేదాన్ని ఇందాక చెప్పాం 5 కమిటీ ఏర్పాటు చేసుకుంటారు రుణదాతలు అయితే. అదే సభ్యులు స్వేచ్ఛాపర సంస్థ అయితే ఆ కమిటీ అనేది అవసరం లేదు. అలానే సభ్యులు స్వేచ్ఛాపూర సంస్థలు ప్రత్యేక తీర్మానం ద్వారా లిక్విడేటర్ అధికారాలు అప్పగిస్తారు. కానీ రుణదాతలు ఏం చేస్తారు, స్వేచ్ఛాపూరక పరిసంస్థలు కోర్టు అనుమతి ద్వారా లేదా తనిఖీ కమిటీ ద్వారా మాత్రమే లిక్విడేటర్కి బాధ్యతలు అనేది అప్పగిస్తారు. అలానే లిక్విడేటర్కి జీతం అయితే స్వేచ్ఛాపూరక పరిసమాప్తులు అయితేనేమో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి అందులో అతనికి పారితోషికాన్ని నిర్ణయిస్తారు. అదే రుణదాతలు అయితే ఏం చేస్తారు, ఒక తనిఖీ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అతనికి జీతభత్యాలను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక లిక్విడేటరు అధికారాలు ఏముంటాయి అంటే స్వేచ్ఛాపర సంస్థలో లిక్విడేటర్ యొక్క అధికారాలు ఏముంటాయి, ఒకటి అనుమతితో లభించే అధికారాలు, రెండోది అనుమతి లేకుండా లభించే అధికారాలు, 3 ట్రిబ్యునల్ నియంత్రణ ద్వారా అధికారాలు. అంటే అనుమతితో లభించే అధికారాలు అంటే లిక్విడేటర్ ఎప్పుడైతే స్వేచ్ఛాపూర సమాప్తిలో నిర్ణయించుకుంటామో అంటే ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడైతే కంపెనీ పేరిట ఉన్నటువంటి సివిల్ క్రిమినల్ బాధ్యతలు దావా వేసే అధికారం ఉంటుంది. అలానే కంపెనీకి సంబంధించిన లాభాలను కానీ లాభాదాయ కంపెనీని కొనసాగించడానికి అధికారం ఉంటుంది. అలానే ఏమంటాడు, పబ్లిక్ వేలం ద్వారా ప్రైవేటు కాంట్రాక్టులను స్థిర ఆస్తులను అమ్మటానికి అవకాశం ఉంటుంది. అలానే సెక్యూరిటీలను ఉపసంహరించుకోవడానికి కూడా అధికారాలు అనేవి ఉంటాయి. అదేంటి, అనుమతితో లభించి. అనుమతి లేకుండా కొన్ని అధికారాలు ఉంటాయి. ఏముంటాయి, అధికార ముద్రను ఉపయోగించుకోవచ్చు. అలానే కంపెనీ రిజిస్ట్రార్కు రికార్డులను వార్షిక రుసుమును చెల్లించమని తనిఖీ చేయొచ్చు. వంతుదారులకు బకాయిలు చెల్లించమని రాబట్టవచ్చు. కంపెనీ పేరు మీద ఉన్నటువంటి అప్పులను ఆస్తులను రాబట్టుకోవచ్చు. బిల్లు ప్రామిస్ నుండి చెక్కుని తనిఖీ చేయొచ్చు. చనిపోయిన వంతుదారుల నుండి ఆస్తిని బాకీని రాబట్టుకోవచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏజెంట్లను నియమించవచ్చు. ఇవన్నీ ఒకరు చెప్పకుండా ఎవరి అనుమతి లేకుండా ఎప్పుడైతే లిక్విడేటర్గా నియమించబడ్డాడో అతనికి సంబంధించి కొన్ని ట్రిబ్యునల్ ద్వారా అంటే కోర్టు ద్వారా మాత్రమే కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ఏంటంటే, ఎవరికైనా రుణదాతకు బాకీ ఉంటే డబ్బు చెల్లించాలంటే కోర్టు ద్వారా మా అనుమతితో మాత్రమే డబ్బులు అనేవి ట్రిబ్యునల్ ద్వారా. అలానే ఎవరితో రాజీ కుదుర్చుకున్నట్లయితే అంటే రుణదాతతో ఏమైనా రాజీ కుదుర్చుకున్నట్లయితే రుణదాతకు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, లేదంటే మేము ఒక 70,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అంగీకరణ కోర్టు ద్వారా మాత్రమే రాజీ అనేది చేసుకోవచ్చు. అలానే ఏమైనా బకాయిలు ఉన్నట్లయితే వంతుదారులకు ఏమైనా బకాయిలు మనం చెల్లించాల్సినట్లయితే కోర్టు అనుమతితో మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే దీంతో పాటుగా అసలు లిక్విడేటర్ విధి ఏంటంటే, కంపెనీ యొక్క లిక్విడేటర్ విధి ఏంటి, కంపెనీ యొక్క అప్పుల మొత్తాన్ని చెల్లించి మిగిలిన సొమ్ము ఏం చేయాలంటే వంతుదారులకు కంపెనీలో వారికి ఉన్నటువంటి హక్కుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సిన విధి అనేది లిక్విడేటర్కి ఉన్నది. అందుకనే లిక్విడేటరు స్వేచ్ఛాపూర సమాప్తి అప్పగించిన పడిన అధికారులకు సమర్థవంతంగా నిర్వర్తించాలి. అలానే లిక్విడేటర్ ఏం చేయాలా, నిర్వహణలో సంతృప్తి చెంది ఏ వంతుదారుడైనా రుణదాత అయినా లిక్విడేటర్ వ్యతిరేకంగా కూడా దావా వేశారు అంటే ఒకవేళ లిక్విడేటర్ మీద వంతుదారులకు కానీ లేకపోతే రుణదాతలకు కానీ నమ్మకం లేకపోతే లిక్విడేటర్ మీద కోర్టులో వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో దావా వేశాం. అందుకనే లిక్విడేటర్ బాధ్యతగా ఉండాలి, ఆస్తులను సేకరించాలి, అప్పులను సేకరించాలి, అప్పులు చెల్లించాలి. ఏమైనా మిగిలితే వాళ్ళకి హక్కులకు ఆధారంగా వాళ్ళందరికీ కూడా సర్దుబాటు చేయాల్సిన బాధ్యత లిక్విడేటర్ యొక్క విధి. అలానే
లిక్విడేటర్ పరిసమాప్తిలో మనకేమున్నాయంటేనా, లిక్విడేటర్ పరిసమాప్తి ఫలితం, వాటాలకు సంబంధించిన పరిసమాప్తులు, రుణదాతలకు సంబంధించిన పరిసమాప్తి, కంపెనీ ఆఫీసులకు పరిసమాప్తి, అలానే కంపెనీకి సంబంధించిన ఫలితాలు, అలానే వ్యయాలకు సంబంధించిన ఫలితాలు. అందులో నెంబర్ 1 వాటాదారుల సంబంధించి, అంటే కంపెనీ పరిసమాప్తి చెందిందనుకోండి. ఫస్ట్ వాటాదారుల పేరిట ఉన్నటువంటి వాటాలను పూర్తిగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అంటే కంపెనీ రద్దయిన తర్వాత వాటాదారుడు రుణ బాధ్యత తాను చెల్లించాల్సిన వాటాకు పరిమితం అవుతాడు. అంటే వాటాదారులు తను పెట్టిన వంతును మాత్రమే కోల్పోతారు. ఎవరైతే ఆధిక్య వాటాలు ఉన్నారో వాళ్ళ యొక్క స్థిరచరాస్తులు కూడా ఫలితం మీద ప్రభావం చూపే అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే రుణదాతలు ఏమంటారు, కంపెనీ తన అప్పులో తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు నిర్బంధ పరిసమాప్తి ప్రవేశిస్తారు. అంటే రుణదాత తనకున్న హామీ మీద ఆధారపడుతూ కంపెనీని రద్దును పట్టించుకోవచ్చు. ఒకవేళ హామీ ఉన్న రుణదాతలు, అయితే ఆధిక్య రుణదాతలు, అయితే ఫ్లోటింగ్ ఛార్జీలు, హామీలు ఛార్జీ, ఇవన్నీ కూడా రుణదాతలకు సంబంధించినవి. అంటే అలానే ఏమంటుందని, కార్మికుల నష్టపరిహార చట్టం 1923 ప్రకారం కార్మికులు చనిపోయిన, అంగవైకల్యమైన చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా ఈ రుణదాతలకు సంబంధించిన దాంట్లోకి. అలానే కంపెనీ ఆఫీసులకు సంబంధించి, అంటే కంపెనీ ఆఫీసులకు సంబంధించిందంటే కంపెనీ పరిసమాప్తి ఉత్తర్వు ఏం చేయాలంటే కంపెనీ ఆఫీసర్లు ఇతర సిబ్బంది కూడా నోటీసులుగా పరిగణిస్తారు. కంపెనీతో ఉన్న కాంట్రాక్టర్లు అంటే ఈ ఉత్తర్వుతో రద్దయ్యే అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ ఆఫీసులకు సంబంధించి సిబ్బంది సంబంధించిన ఫలితాలను, అంటే కంపెనీలో ఉద్యోగులుగా కొనసాగలేరు కాబట్టి ఒకవేళ కంపెనీ పరిసమాప్తి చెందితే ఉత్తర్వు ద్వారా వ్యాపారాన్ని చేపడితే వ్యాపారం జరిగినంత కాలం వారు కంపెనీలో కొనసాగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే కంపెనీకి సంబంధించి కంపెనీ పరిసమాప్తి ఉత్తర్వు జారీ అయినప్పుడు అఫీషియల్ లిక్విడేటర్ నియామకం జరిగినప్పుడు కోర్టు అనుమతి లేకుండా కంపెనీ వ్యతిరేకంగా ఎలాంటి దావాలు వేయడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే ఉత్తర్వు జారీ చేసే తేదీ నుండి దావా పరిష్కారం కాకుండా ఉంటే కోర్టు అనుమతి లేకుండా ఈ కేసులను కంపెనీ వ్యతిరేకంగా నడపకూడదు. అలానే ఖర్చులకు సంబంధించి కూడా లిక్విడేటర్ బాధ్యత వహించవలసి, అంటే ఇవి ఉంది. అలానే కంపెనీ పరిసమాప్తి నిర్వహించాలంటే ఫస్ట్ మనకి ఉందంటే ఒకడేమో వంతుదారు, వాటాదారుల జాబితా, వంతుదారుల నిర్ణీత కాలంలో సభ్యులు, గత సభ్యులు, పరిమిత రుణ బాధ్యత కలిగిన డైరెక్టర్లు, కోర్టు నిర్దేశించిన వ్యక్తులు, అప్పు చెల్లించారు. అంటే మనం కంపెనీ పరిసమాప్తి నిర్వహించడం ఫస్ట్ మనం ఏం చేయాలంటే వంతుదారు అంటే వాటాదారు. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ రద్దుపరిచే పరిస్థితుల్లో నిధులను పోగు చేయడానికి ఏం చేస్తామంటే లభ్యమైన మార్గాల్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే పిలుపు ఇవ్వని కంపెనీ మూలధనం. అంటే పరిసమాప్తి ప్రారంభంగానే లిక్విడేటర్ వాటాదారులకు ఏం చేస్తారంటే సొమ్ము చెల్లించాలని పిలుపు చేయాలి. అంటే మీరు ఏమైనా బాకీ ఉంటే దాన్ని కాల్సిన ఏరియాస్ అంటాం. సపోజ్ ఒక్కొక్క వాటాదారుడు 10,000 వాటాలు కొన్నాడు, 10 రూపాయలు కట్టాలనుకోండి. ఒకవేళ 6 రూపాయలే కట్టాడు అనుకోండి, అంటే వంతుదారు నుంచి ఇంకెంత రావాలో మనకి బకాయి ఎంత ఉంది, 4 రూపాయలు ఉంది, దానిని తీసుకోవాలి. అంటే ఇలాంటి దాన్ని ఏం చేస్తారంటే ఇలాంటి దివాలా తీస్తే వీళ్ళు ఏమంటారంటే హామీ లేని రుణదాతలు అంటారు. ఇలాంటి మనకి ఏంటంటే వంతుదారు జాబితాలు A, B జాబితాలుగా విధిస్తారు. అంటే లిస్ట్ A హామీ లేని రుణదాతలు, లిస్ట్ B కొంత హామీ గల రుణదాతలు, లిస్ట్ C పూర్తి హామీ గల రుణదాతలు, లిస్ట్ D ఆధిక్యపు రుణదాతలు. అంటే ఈ వంతుదారుని ఈ విధంగా నిర్ణయించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే అందులో అదే వంతుదారుల జాబితాలు. వంతుదారులు నిర్ణయించే వ్యక్తులు రుణ బాధ్యతలు అంటే ప్రస్తుత సభ్యులు. అంటే ప్రస్తుత సభ్యులు, గత సభ్యులు, అపరిమిత సభ్యులని. ప్రస్తుత సభ్యులు అంటే కంపెనీ పరిసమాప్తి వ్యాపారాలు ప్రారంభమైన తేదీన కంపెనీ సభ్యుల రిజిస్టార్లో నమోదైన సభ్యులు అందరూ వంతుదారులుగా పరిగణించబడతారు. అంటే ఎప్పుడైతే కంపెనీ ప్రారంభమైన తేదీ నుండి రిజిస్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటాదారులుగానే పిలువబడతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మూలధనాన్ని, పూచీ సొమ్ముని, వాటా మూలధనాన్ని చేయాల్సిన బాధ్యత వంతుదారుల మీదే ఉంటుంది. వీళ్ళ మీదే బాధ్యత ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటి, గత సభ్యులు అంటే వాటాల జప్తు చేపట్టినట్టయితే సభ్యులు, వాటాలు రద్దుపరిచిన సభ్యులు, వాటాలను స్వాధీనపరిచిన సభ్యులు, వాటాల బదలాయింపు చేసిన సభ్యులు అందరూ కూడా సభ్యులుగా పరిగణించబడతారు. ఈ సభ్యులందరూ ఏం చేయాలి, పరిసమాప్తి వ్యవహారాలు మొదలయ్యే తేదీ నుండి
1 సంవత్సరం ముందుగా వాటాలను స్వాధీనంలో గల వ్యక్తులే గత సభ్యులుగా భావించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సభ్యులందరూ కూడా వాళ్ళే జప్తు చేయాల్సిన సభ్యులుగానే పరిగణిస్తారు. అలానే అపరిమిత రుణబాధ్యత గల డైరెక్టర్లు అంటే సంస్థాన పత్రంలో కానీ డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు అపరిమిత రుణ బాధ్యత కలిగి ఉండే వాటాదారుడుగా తన వంతుగా చెల్లింపు కానీ వాటా మూలధనం చెల్లిస్తూ వ్యక్తిగతంగా కూడా రుణ బాధ్యతను స్వీకరించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే అపరిమిత రుణ బాధ్యత అంటే అలా పరిశ్రమ వ్యాపారాలు ప్రారంభమైన తేదీ నుండి 1 సంవత్సరం ముందు అంతకంటే ఎక్కువ కాలం పదవులు వదులుకున్నప్పుడు. అలానే డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు తమ పదవులు వదులుకున్న తర్వాత కంపెనీ చేసిన ఇతర అప్పులకు బాధ్యత ఉండదు. అంటే అపరిమితం బాధ్యతలకు వ్యవహరిస్తారు. అలానే కోర్టు నిర్దేశించిన వ్యక్తి అంటే ఎలా ఉండాలి? కోర్టు కొంతమందిని వంతుదారులుగా నిర్ణయిస్తారు. అంటే అలాంటి వ్యవహారాలు మోసపూరితంగా నిర్వహించినట్లుగా నిరూపణ జరిగితే ఆ వ్యక్తి కంపెనీ యొక్క పూర్తి రుణ బాధ్యత వంతుదారునిగా కోర్టు నిర్ధారణ చేయవచ్చు. అంటే కంపెనీ నగదు లేదా ఆస్తులను చట్టరహితంగా వినియోగించుకున్న సందర్భంలో అంత మేరకు అతని వంతుదారుగా కోర్టు పరిగణించడానికి అవకాశం అనేది లేదు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే అప్పులు చెల్లించడానికి ఒకటి ఆధిక్య వాటాలు, ఈక్విటీ వాటాలుగా 2 రకాలుగా వర్గీకరిస్తాం. అంటే కంపెనీ ఏం చేస్తుంది? సంచిత ఆధిక్య వాటాదారుని వాటా మూలధనంగా పరిగణిస్తాం. అంటే వారికి బకాయి ఉన్న ఆధిక్యపు డివిడెండ్ని ఈక్విటీ వాటాదారు కంటే ముందుగా చెల్లించాలి. అంటే సంచిత ఆధిక్య వాటాదారులు వారి మూలధనం గత సంవత్సరం కంపెనీ లాభాలు గడిస్తే డివిడెండ్ను ఆ సంవత్సరానికే ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా చెల్లిస్తారు. అంటే ఏం చేయాలి? అందులో వాటాదారులు 2 రకాలు అనుకున్నాం. ఒకటి ఆధిక్య వాటాదారుడు, 2 ఈక్విటీ వాటాదారు. ఆధిక్య వాటాదారుడు ఏం చేసుకుంటాడు? మనకి గత సంవత్సరం కంపెనీ లాభాలు ఏమైనా గడిస్తే అంటే డివిడెండ్ ఆ సంవత్సరానికే ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా చెల్లిస్తాడు. అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వాలంటే ఆధిక్య వాటాదారుడే నష్టపోతాడు. ఈక్విటీ వాటాదారుడు తాను పెట్టిన మూలధనాన్ని మాత్రమే నష్టపోతాడు. ఆధిక్య వాటాదారుడు ఏం చేస్తాడు? తాను పెట్టిన మూలధనంతో పాటు అంటే లాభంలో అయితేనేమో ఈక్విటీ వాటాదారుడు ముందు ఉంటాడు, నష్టాలు అయితేనేమో ఈక్విటీ వాటాదారుడు తాను పెట్టిన మూలధనాన్ని కోల్పోతాడు. ఆధిక్య వాటాదారుడు లాభంలోనే చివరి మొత్తం ఆడే తీసుకుంటాడు. ఒకవేళ నష్టం వస్తే తన చిరచరాస్తులు కూడా నష్టపోయడానికి ఆధిక్య వాటాదారుడు కలిగి ఉంటాడు.